స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం. యేసునాథ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా మాతో మాట్లాడునాయి ఉన్న ప్రభా నీకు స్తోత్రం. మా మధ్యలో సంచారం చేయుచున్న మా దేవా మీకే స్తుతి, స్తోత్ర. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్ర, అద్భుతకరుడా స్తోత్రం. బలవంతుడైన దేవా మీకే స్తుతి, స్తోత్రం. యేసురాజా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మాతో మాట్లాడునై ఉన్న దేవా స్తోత్రం, మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రం. నాయనా నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతి, స్తోత్ర. ఆత్మదేవా నీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. హృదయములను పరిశోధించువాడానికి స్తోత్రం. మనం అంతరంగములను పరిశీలించువాడానికి స్తుతి, స్తోత్రం. మా హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవా స్తోత్రం. అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఆత్మదేవా నీకే స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. Praise you, Lord. We praise you, Lord Jesus. Love Shidiri Karabala Moshika Rimadala Shikandala Shidiri Karaba. Jesus, praise you, Lord. Avshibara Simadalo Shidiri Karabadi Kandala Shidiri Karaba. Hallelujah, hallelujah, hallelujah. Stotram, stotram, stotram. పరిశుద్ధుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకే స్తుతి స్తోత్రం. యేసయ్యా మీకే ఘనత, యేసయ్యా మీకే మహిమ, యేసయ్యా మీకే ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునామన మీకు అందరికి వందనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను. ఏ గడియను నీ మీదకి వచ్చదనో నీకు తెలియనే తెలియదు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా మీకు వందనాలు నాయన. ఈ కడవరి దినాల్లో మేము ఉంచున్నాము నా తండ్రి. మాకు మీరు ఇవ్వబోచున్న ప్రతి విధమైన హెచ్చరికలను బట్టి మీకు స్తుతి స్తోత్రం. మా హృదయములు పట్టుదల కలిగిన జీవబాగులు పట్టుకొని దాన్ని అనుసరించి జీవించడానికి మాకు నేర్పించండి ప్రభు. ప్రతి హృదయంను మీరు స్వాధీనపరచుకోండి. ఎవరిను అనాలోచితంగా ఉండక నీ జీవవాకుల కొరకు తమ హృదయాలు సిద్ధపరచుకొని నీ కృపగల మాటలు మేము చేర్చుకొని నీలో జీవించగలిగే దాన్ని మాకు అందరికీ దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి ప్రభువ. నీ జీవ మాటలు మాలో ఉంచి దీవించమని బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. యేసు ప్రభు శిష్యుల్లో మరి చివరి వాడైనటువంటి యోహాను పద్మాస్ అనే దీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆయన దేవుని ఆత్మ ద్వారా పొందిన దర్శనాలు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి హెచ్చరికలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మనతో ఒక మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, జీవించుచున్నావు అనే పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే అని అంటున్నాడు. అంటే మనం జీవించుచున్నట్టుగా కనపడుతున్నాం. శరీరంతో జీవంతో తిరుగుతాం కానీ ఆత్మలో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నామంట? మృతులమైనటువంటి అనుభవం లేదా చనిపోయినటువంటి అనుభవం కలిగి ఉంటున్నాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదట మనం దేవుని యొక్క మహత్యాన్ని ఎరగాలి. దేవుని యొక్క మహత్యాన్ని ఎరగాలి. రెండవదిగా దేవుడు ఇది మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన ఆత్మీయ జీవితము ఏ స్థితిలో ఉందో మనం తెలుసుకోవాలి. మూడవదిగా మన దేవుని హెచ్చరిక ఏమిటంటే, నేను దొంగవలే వచ్చుచున్నాను కనుక నువ్వు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మన హృదయాలు దేవునికి అప్పగించుకొని అసలు మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది, మనం ఎలాగుంటున్నాం దేవునిలో అనేది ఒకసారి మనల్ని గురించి పరిశోధించుకునేదానికి దేవుడు మనకిస్తున్నటువంటి సమయం ఇది. నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ
బాగానే ఉన్నాను అనుకుంటే చాలదు. మన ఆత్మీయ జీవితం సరిగా ఉందా లేదో అనేది మనము తెలుసుకొని రూఢిగా నమ్ముకొని ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మొట్టమొదట దేవుని యొక్క మహత్యాలను గురించి మనము ఎరిగి ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఆయన సన్నిధికి తీసుకోవటానికి శక్తిమంతుడని మనం ఎరిగి గ్రహించుకొని దాన్ని అనుసరించి జీవిస్తేనే ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ముందుకు పోగలుగుతాం. మనము మరి ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని దర్శనాలు చూశారు. యెహెజ్కేలు ప్రవక్త చూశాడు, యెషయా ప్రవక్త చూశాడు, దానియేలు చూశాడు. కానీ మనం దాన్ని చూడాలంటే అది మన ఊహకి మించినవిగా ఉంటుంది. ఊహకు మించిన సామాన్య మానవునికి మించినవిగా ఉంటుంది. కానీ సామాన్య మానవులందరూ కూడా చక్కగా వాక్యం చదివి గ్రహించుకొని చూసుకోగలిగినటువంటి దేవుని యొక్క వివరణ ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, మనం గమనించినప్పుడు మరి దేవుని మహత్యాన్ని గురించి అది ఒకసారి 3వ అధ్యాయం మొదటి వాక్యం మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వాక్యము. ఈ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఆమేన్. ఆయన ఎలాగ ఉన్నాడంట? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. అక్కడ కొద్ది వరకే వివరణ మనం చూస్తున్నాం. కానీ ఆయన గురించి మనం చక్కగా గమనించుకోవాలంటే ప్రకటన గ్రంథంలోనే మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 13 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడితిని. ఆమేన్. ఇక్కడ దేవుని కూర్చున్నటువంటి ఒక వివరణ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మనం చదివి గ్రహించుకోగలిగిందిగా ఉండున్నట్లుగా మనం గమనించుకోవాలి. 13వ వాక్యంలో మనం చూస్తే 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినే ఒకరిని చూచితిని. అంటే ఆయన ఎలా కనపడ్డాడు? ఒక మనుష్యుని రూపంలో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనిషి రూపంలో మనిషిని చూడటానికి ఎవరికైనా సాధ్యమే కదా. మనిషిని మనం చూడలేమని అనలేము. కానీ ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టుకొని కట్టుకొని ఉండెను. ఆయన వస్త్రము పాదముల మట్టుకు పొడోటి లంగి వేసుకొని ఉన్నాడంట. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అంటే పాదము కనబడకుండా ఉంటుందని అర్థము. అలాంటి వస్త్రం ధరించుకొని మరి రొమ్మున ఏం ధరించుకొని ఉన్నాడంట? బంగారు దట్టి ధరించుకొని ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన తల వెంట్రుకలను గురించి చెప్పబడుతుంది. చూడండి, ఆయన తల వెంట్రుకలు 14వ వాక్యం ఒకసారి చదువమ్మా. అదే ఆయన అధ్యాయం తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆమేన్. ఆయన తల ఎలాగుందంట? తెల్లని వెంట్రుకలు, తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అంటే తెల్లటి తెలుపు కలిగినటువంటి తల వెంట్రుకలు కలిగిన వాడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో తల వెంట్రుకలు తెల్లగా వచ్చిందంటే అందరికీ చాలా ఇబ్బందియే కదా. అరవటం మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని ఎలా నలుపుగా చేసుకోవాలని బాధపడుతూ ఉంటారు. మంచిదే, ఈమె కానీ తల వెంట్రుకలు వేసుకుని ఉందని మమ్మల్ని అంటున్నది అని అనుకోవద్దు. కానీ అది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యతని ఎవరు కూడా మర్చిపోకూడదు. చూడండి, తల వెంట్రుకలను గురించి, తల నెరుపును గురించి ఏం చెప్తున్నారో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వాక్యము. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. ఆమేన్. నరిసిన వెంట్రుకలు కనబడగానే ఏం చేయాలి? కొంతమంది చిన్న జుట్టు ఉండే వాళ్ళైతే పీకి చేసుకుంటారు, పెద్ద జుట్టు ఉండే వాళ్ళైతే కలర్ వేసుకుంటారు,
ఎంతో ఇబ్బందులు పడతా ఉంటారు ఈ వెంట్రుకల గురించి. కానీ దేవుని వాక్యంలో ఏం చెప్తుందంట, అదేమిటంట, సొగసైన కిరీటం అంట. నీతివంతులు నీతి క్రియలు కలిగిన వారు దాన్ని కలిగి ఉంటారు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరి తలాన నడిచిపోతుంటే బాధపడబాకండి. అయ్యో నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, లేకపోతే ముసలివాడిని అయిపోతున్నాను, నా తల నడిచిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడే తెల్లని ఉన్నిని పోలినట్టు వెంట్రుకలు కలిగిన వాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా సామెతల గ్రంథం 20 అధ్యాయం 29వ వాక్యం కూడా చదువుకుందాం. 20 అధ్యాయము 29వ వాక్యము. సామెతల గ్రంథము 20 అధ్యాయము యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. ఆమేన్. తలనరుపు వృద్ధులకు ఏమిటంట, సౌందర్యం అంట. కుర్రవాళ్ళు తల మరి నల్ల వెంట్రుకల మీద తెల్ల పూలు పెట్టుకొని ఉంటారు. కానీ వృద్ధులకు ఏమంట, తెల్ల వెంట్రుకలే అలంకారము అని మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు కూడా అలాంటి ఒక తెల్లటి వెంట్రుకలు కలిగినటువంటి అలంకరణ కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నేత్రములు ఎలాగుందంట, మరి అగ్నిని పోలినటువంటి అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 12వ వాక్యములో కూడా ఆ కనులను కూర్చున్నటువంటి వివరణ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 12వ వాక్యము. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆమేన్. ఆయన నేత్రములు ఎలాంటిదంట, అగ్నిజ్వాల వంటిది. మెరిచినటువంటి అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నేత్రము మంచిని చెడుని అన్నిటినీ గుర్తించేటటువంటి నేత్రమని మనము చూస్తున్నాం. పాదములు 15 అధ్యాయం చదువు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యము. ఆయన తన కుడి ఆయన 15వ పాదములు వాక్యము. కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆమేన్. ఎలాగుందంట, మెరియుచున్నటువంటి అపరంచిని పోలినటువంటి పాదములు కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, ఆయన కంఠస్వరము మనం గమనించినప్పుడు, కంటిన్యూ చేయము. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను ఆయన శబ్దము. ఆయన శబ్దాన్ని గురించి మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవులారా, ఆయన మెల్లని స్వరంతో కూడా మాట్లాడేవాడని మనము చూస్తున్నాం. ఎందుకంటే ఏలియాతో నువ్వు పోయి ఆ హోరేబినందు ఆ పర్వతం మీద ఉండు, అక్కడ నీతో నేను మాట్లాడతానన్నప్పుడు ఆయన 40 దినాలు నడిచి హోరేబులో ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు మొదట భూకంపం వచ్చింది. తర్వాత మరి భయంకరమైనటువంటి శబ్దములు, ఉరుములు, మెరుపులు వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఆయన ఏలియాతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా మాట్లాడాడండి, మెల్లని స్వరంతో. ఒకసారి చదువుకోండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనం గమనిస్తున్న ఈ అంశాలు. దేవుడు ఆయన ప్రత్యక్షత కాక మునుపు ఎలా ఉన్నాడో, ఆ తర్వాత ఎలా మాట్లాడాడో దేవుని స్వరము మనము మరి ఇక్కడ కంఠస్వరం చాలా మరి వింతగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. లేదా మనిషికి భయం పుట్టించేటట్టుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 11వ వాక్యం చదువమ్మ. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి. అందుకైన నీవు పోయి ఈ పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బలందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని చాలు. ఇక్కడ చూసారా ఎన్ని విధాలుగా దేవుని ప్రత్యక్షత ఏలియాకు కలిగిందో మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములైపోయాను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. కాలిపోయిన తర్వాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. కాబట్టి ఆయన మిక్కిలి నిమ్మలమైన స్వరంతో కూడా మాట్లాడేవాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం గమనించినప్పుడు
తర్వాత ఆయన స్వరము ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడెను. ఏమిటండి ఈ వాడి అయిన ఖడ్గం అంటే? దేవుని యొక్క వాక్యం అని మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యము. 4వ అధ్యాయం 12వ వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. కాబట్టి ఆయన నోట నుండి బయలువడి ఖడ్గము దేవుని వాక్యము అని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత ముఖము మహా తేజస్తో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖమును మహా తేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. కాబట్టి ఆయన యొక్క వివరణ, ఆయన యొక్క రూపం యొక్క వివరణ అంతా కూడా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. సూర్యుని అంత వెలుగు వలె మహా తేజస్సు కలిగినటువంటి ముఖం కలిగిన వాడు అని మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గురించి టోటల్గా మనం చెప్పుకున్నట్లయితే అదే అధ్యాయం 18వ వాక్యం చూడండి. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యము. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెములు నా స్వాధీనంలో ఉన్నవి. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, ఇంకా దాని గురించి మనం గమనించినట్లయితే 8వ వాక్యం కూడా చదువమ్మా. అదే అధ్యాయము 8వ వాక్యం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను, అల్ఫాయు ఒమేగయు నేనే అంటే ఆదియు అంతమునై ఉన్నవాడను నేనే అని ప్రభు దాని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మటుకే కాదు, ఆయన ఒక అధికారం కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరణముకి మరి 18వ వాక్యంలోనే సగం భాగం నుంచి మనం చూస్తే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్తున్నాడు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరు స్వాధీనంలో ఉంది? ప్రభు స్వాధీనంలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తాళపు చెవులు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? పేతురుకి ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూమి మీద వీటిని విప్పుదువో అవి పరలోకమందును విప్పబడును. అంటే ఈ అధికారము, ఈ పరలోకం యొక్క తాళపు చెవులు ఎవరు చేతికిచ్చాడు? పేతురు, ఆయన శిష్యుడు అయినటువంటి పేతురుకి ఇస్తున్నాడు. ఆయన మనవండి మనుషుడే. తర్వాత ఆ అధికారము మనందరికీ కూడా దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 నుండి 20 వరకు. మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆమేన్. దేవుని చేతిలో ఉన్నటువంటి ఈ తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు. తర్వాత ఎవరికి ఇచ్చాడు? మన ఎక్కడ ఏకీభవించి కూడుకుంటారు ఇద్దరు ముగ్గురు, అంటే ఇద్దరు ముగ్గురే కావాలని లేదు, అంతకంటే ఎక్కువ మంది కూడుకున్నా వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? ఆ అధికారము ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలానగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యనే ఉందును. 18వ వాక్యంలో చూడండి, భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును
బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలు అధికారము అయి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ తాళ చెవు తన చేతిలో పెట్టి ఉండటమే కాదు, అది పేతురుకి ఇచ్చాడు. ఆ తర్వాత మనందరికీ కూడా ఎవరైతే ఏకాత్మ కలిగి దేవుని శక్తి కలిగిన వారై దేవుని సన్నిధిలో మొరబెట్టుకుంటారో వాళ్ళకు కూడా బంధించేదానికి విప్పేదానికి అధికారం ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఇక్కడ మనం ప్రభు చూసినప్పుడు దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క కృప మనము ఇక్కడ గమనించుకుంటున్నాము. మరి ఆయన 7 నక్షత్రములను గురించి, మరి 7 సంఘాల గురించి, ఆ మర్మాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అదే చూడండి, అదే అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. నీవు చూచిన 7 నక్షత్రములకు వీటి వెంట కలగబో వాటిని అనగా నా చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్. 7 సంఘములు, 7 సంఘములకు దూతలకు కూడా దేవుడు ఈ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని ఆయన రూపాన్ని మనం ఊహించుకొని ఆయన చూడగలిగిన స్థితిలో ఆయన కూర్చున్నటువంటి వివరణ మనం ఇక్కడ విన్నాం. కాబట్టి ఎవరైనా ఆయన రూపాన్ని మన హృదయంలో చేర్చుకొని చూసుకోవటానికి లేదా ధ్యానించుకోవటానికి కష్టమైనటువంటి విషయము కాదు అని గ్రహించుకోవాలి. రెండోదిగా మనం ఆయన గురించి గ్రహించుకోవాల్సింది ఏమిటంటే మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. ఈ చదవబడిన 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నాము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వాక్యాలు మరొకసారి చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితివో ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొంచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము విని మన మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేదు అంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృదుడివే. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమే. మనందరము బ్రతికే ఉన్నాము, బాగానే ఉన్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, మన పనులు చేసుకుంటున్నాం. కానీ మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆత్మీయంగా మనం జీవించున్నామా, మరణించున్నామా, మన ప్రాణంతో ఉన్నామా? మరి ఆత్మీయ మరణం ఎప్పుడు కలుగుతుందంటే పాపము చెయ్యు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనం చూస్తున్నాం. పాపానికి జీతం ఏమిటి? మరణం. మరణం అంటే రెండో మరణం, అది నిత్య నరకాగ్ని అని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నువ్వు ఈ లోకంలో బ్రతికి ఉన్నావని నువ్వు మురిసిపోతున్నావేమో. నాకు పర్వాలేదు, నాకు ఉద్యోగం ఉంది, లేదా డబ్బులు ఉంది, లేకపోతే అందం ఉంది, నాకు పదవులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ కాలేదని నువ్వు ఆనందంగా ఉంటున్నావేమో. కానీ నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది అని దేవుడి దినం మనల్ని అడుగుతున్నాడు. ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉన్నామా, చనిపోయిన స్థితిలో ఉంటున్నామా అనేది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలంట? నీ క్రియలు నీ దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగ ఉపదేశం పొందితివో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనించు, మారు మనస్సు పొందుము. ఏం చేయాలంట? ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని గైకున్నా మనం పొందాల్సింది ఏమిటి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మన మనసు మార్చుకోవాలి. దేవుడు మనతో లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆనందిస్తూ లోకంలో నాకేం పర్వాలేదు అనే ఆ తలంపుతో మనం ఉంటున్నట్లయితే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మన ఎదురు నుంచి ఏం కోరుకుంటున్నాడు? మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షించుచున్నాడు కనుక మనం ఏం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు
పొందుము అని చెప్తున్నాడు. మారు మనసు అంటే చాలామంది అనుకుంటారు, ఏమిటి మారు మనసు అంటే ఏంది అని ఎంతోమంది అడుగుతూ ఉంటాడు. మారు మనసు అంటే ఏంది? మొన్న మా బాబు కూడా అడిగాడు, ఏమని, నా మనవడు చిన్న మనవడు అడిగాడు, ఏందమ్మా మారు మనసు అంటే ఏంది అని అడిగాడు. అప్పుడు దేవుడు తప్పిపోయిన కుమారుని గురించి చెప్పమన్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి మనం చదివితే చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 14 నుండి 19 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 14 నుండి 19 వరకు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరిని చెంత చేరాను. అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుని గురించి మనం ఎన్నో మార్లు విని ఉంటాం. తప్పిపోయాడు, దేనిలో తప్పిపోయాడు? తన జీవితంలో తను నడవలసిన మార్గం ఎరగక్క నడుచుకున్నాడు. మరి ఆయన గురించినటువంటి స్థితిని గురించి కూడా ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15 నుంచి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు. నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నానని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమున సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడు ఎలా కనబడ్డాడు దేవునికి? వెచ్చగా అయినను చల్లగా అయినను కనబడలేదు కనుక తన నోట్లో నుంచి ఉమి వేశాడు, పంపించేశాడు. అంటే తండ్రి ఎంతగానో బతిమాలుకొని ఉంటాడు, పోవద్దు నాయన, నువ్వు డబ్బులంతా తీసుకొని పోతే నువ్వు నష్టపరుస్తావు, నువ్వు చిన్నవాడివి, నీకు తెలియదు ఏం చేయాలో. ఎన్ని చెప్పినా అతడు వినలేదండి. వినకుండా అతడు పోవాలని ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నాడు కనుక ఏం చేశాడంట? నోట్లో నుంచి ఉమ్మి వేశాడు, పంపించేశాడు, వదిలేశాడు. ఉమ్మి వేసిన తర్వాత దాన్ని మనం తెచ్చుకోము కదా. మరి వెళ్ళిపోయిన తర్వాత అతని స్థితి ఎలాగుండిందంటే చూడండి, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగక. ఈ స్థితి అంతా కూడా ఆ తప్పిపోయిన కుమారునికి వచ్చింది. దౌర్భాగ్య స్థితి అంటే ఎవరు ఆదరించే స్థితి లేదు, దగ్గర తీసుకునే స్థితి లేదు, దిక్కుమాలిన వాడు, ఎక్కడికి పోయి ఉండటానికి, ఒక పూట ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. తర్వాత ఎలాగున్నాడంట? దిక్కుమాలిన వాడు, దిగంబరుడు, గుడ్డివాడవు, దరిద్రుడవు, ఇవన్నీ స్థితి ఇవన్నీ కూడా ఎవరికి వచ్చేసింది? ఆ తప్పిపోయిన కుమారునికి వచ్చేసింది. అంటే ఎవరి దగ్గర ఆదరణ లేక, ఎవరి దగ్గరికి పోలేక, ఆఖరికి ఒక పూట ఆహారానికి కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. పందులు తినే పొట్టు ఉంది చూడండి, అవి చూసినప్పుడు అనుకున్నాడంట, ఆహా, ఇందులో కొంత తింటే నా ఆకలి కూడా తగ్గిపోద్ది అనుకున్నాడు. కానీ ఆ పందుల యజమానుడు ఏం చేశాడంట? ఆ పొట్టు మొత్తం పందులకేసేదరకు ఆయన పక్కకి పోలేదంట. ఈయన ఒకరు అయినా నోట్లో వేసుకుందాం అనుకుంటే దానికి కూడా యజమానుడు ఒప్పుకోలేదు. మరి ఈ విధంగా భయంకరమైన ఆకలితో ఆయన చచ్చిపోయే పరిస్థితి. ఆకలి మనిషి దేనైనా తట్టుకుంటాం కానీ ఆకలిని తట్టుకోలేరు కదా. మరి ఏం చేశారండి ఏశావు? నేను చచ్చిపోతున్నాను, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు, ఆ ఎర్రని చిక్కుడుకాయల కూర నాకు కొంచెం పెట్టి తిని బతుకుతానన్నాడు. అంతే అనుకున్నాడు కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేస్తున్నానని అనుకోలేదు. అంటే ఆకలి అంత భయంకరమైందనమాట. స్థితిని మర్చిపోయి పందిలు తినే పొట్టు కూడా తినాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. కానీ అది కూడా ఆయనకి దొరకలేదు. దిక్కుమాలిన వాడు ఏమని చెప్తున్నాడు చూడండి, దిక్కుమాలిన వాడు ఎవరండా?
నా దరిద్రుడు, మరి పనికిమాలిన వాడు, ఇంకా దౌర్భాగ్యుడువు అని గుడ్డివాడు, దిగంబరుడు, వస్త్రాలు లేవు, ఎప్పుడో వచ్చినప్పటి నుంచి వేసుకున్న వస్త్రాలు చినిగిపోయినాయి, భయంకరమైన పరిస్థితి ఆయనకి వచ్చింది. అప్పుడు ఆయనకి మనసు మారిందంట. ఏమని మనసు మారింది? నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నాకు కట్టుకోవటానికి గుడ్డలు లేవు, పండుకోవటానికి స్థలం లేదు, ఆదరించే దిక్కు లేదు, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, దిక్కు లేక చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంటి అయితే పనివారికి తినటానికి సమృద్ధిగా అన్నం ఉంది, నాకైతే ఒక పూట పందుల పొట్టు కూడా దొరకలేదు. ఆ పరిస్థితి అతనికి కలిగినప్పుడు అతడు ఏం చేశాడండి? మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అదే మారు మనసు. మనకు కలిగినటువంటి స్థితిని బట్టి, మనకు దిక్కులేని పరిస్థితులు వచ్చినప్పుడు మన హృదయం ఎవరిపై తిరగాల? దేవుని వైపు తిరగాల. చాలామంది అలా తిరగక అన్యాయం అయిపోతున్నారు. మరి ఉదాహరణకి యూదా ఇస్కరియోతు మనకు తెలుసు కదా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యులో ఒకడు. ఆయనకి ఏ లోటు లేదు. 12 మంది శిష్యులు, ఆయన బోధించిన బోధలు విన్నాడు, ఆయన పెట్టిన భోజనం తిన్నాడు, ఆయనతో కూడా తిరిగాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అండి. వాళ్ళు యూదా ఇస్కరియోతు కూడా వాళ్ళతో కూడా తిరిగాడు. కానీ యూదా ఇస్కరియోతు దేన్ని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని మాటల్ని ప్రేమించలేదు, కానీ డబ్బును ప్రేమించాడు. డబ్బును ప్రేమించాడు కనుక అతడు ఏం చేశాడు? అతడు ఆ డబ్బు సంచుల్లో దొరికే డబ్బులు కొంచెము యేసుప్రభు నమ్మకంగా డబ్బులు సంచి అతని చేతికి ఇచ్చాడు. నేను కూడా కొన్నిసార్లు నమ్మకంగా మనం కొంతమందిని నమ్ముకుంటాం. నమ్ముకున్న తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహం చేశారనుకోండి, అది వాళ్ళ కర్మ అనుకోవాల్సిందే. మనం ఏం చేయగలుగుతాం? మనం నిద్ర కాసుకొని మేలుకొని అందరినీ పట్టించుకోలేం కదా. కానీ ఎవరికి అప్పగిచ్చేస్తామో? దేవుడికి అప్పగిచ్చేస్తాం. యేసుప్రభు యూదా ఇస్కరియోతుకు డబ్బులు సంచి ఇచ్చేశాడు. కానీ అందులో నుంచి కూడా దొంగతనం చేసేవాడంట. ఎంత గొప్ప సైతానుడు చూడండి. వాడిలో ప్రవేశించింది లూసిఫర్ అనమాట. అందుకని అందులో నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత లాకర్కి ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసుప్రభుని కూడా అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత ఆఖరికి యేసుప్రభుకు సిలువ శిక్ష విధించిన తర్వాత ఆ మాట విని ఇతనిలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నిరపరాధి రక్తము నేను అప్పగించానని తెలుసుకొని శాస్త్రుల ఎద్దుకి పరిసల ఎద్దుకు వెళ్ళాడండి ఆ డబ్బులు ఎత్తుకొని. అయ్యా, నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించాను, జప్తు చేశానంటే మాకేం సంబంధం యా అన్నారంట. నీవు ఆయన్ని మాకు అప్పగించావు, మేము మీకు డబ్బులు ఇచ్చాము, మాకు ఇంకా దాంతో సంబంధం లేదని ఆయన మారు మనస్సు పశ్చాత్తాపాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి అతడు అయ్యో వీళ్ళు నన్ను వదిలిపెట్టేసరే దేవుని దగ్గరికి పోదామనే మనసు అతనిలో వచ్చిందా? రాలేదండి. ఎందుకంటే అతన్ని నడిపించిన వాడు లూసిఫరు. లూసిఫరు ఎక్కడికి తీస్తాడంటే మరణానికి దారి తీస్తాడు, మనల్ని పాతాళంలో పడవేయాలని చూస్తాడు. అంతేగాని మనల్ని బ్రతికించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని లూసిఫర్ ఎప్పుడు కూడా అనుకోడు. కాబట్టి అతడు ఏం చేశాడు? మారు మనసు. ఇంకా యేసుప్రభు ఇంకా మరణించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను తప్పు చేశానేసి నన్ను క్షమించు అని చెప్పకుండా ఏం చేశాడంట? ఆ డబ్బు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంట. ఆ ఉరి పెట్టుకున్నప్పుడు తల కిందలుగా పడి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చేసిందంట. చూసారా, పాపం అంతా కూడా బయటకు వచ్చింది, ఆత్మ నష్టమైపోయింది. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు అలా చేసేవాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు. తగిన రీతిలో మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఎవరి దగ్గర పొందాలా? యేసయ్య దగ్గర పొందాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపిని, నీకు విరోధంగా, నీ రాజ్యానికి విరోధంగా, తండ్రికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంలో కడగటానికే నీ సిలువలో బలియాగం అయ్యావు, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని మనం ప్రభువుని అడిగితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని శుద్ధీకరిస్తాడు, మనకు పాప క్షమాపణ దయచేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? యేసయ్య రాజ్యానికి మనము వెళ్ళిపోవచ్చు. కానీ యూదా ఇస్కరియోతు శిష్యుడు అయినప్పటికీ ఆయనకి ఆ అవకాశం లేకుండా పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ సంగతి నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు జీవిస్తున్నావు అనే పేరే కానీ నువ్వెవరివి? మృదుడువు అని దేవుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఏం చేయాలంట? నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు కూడా తగిన సమయంలో దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాడు కనుక అతను తండ్రి ఎదుకు వెళ్ళి అంగీకరించబడినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి మరి ఒకసారి చదువుకుందామమ్మా. 3వ అధ్యాయం 15వ వాక్యం నుండి. నీ క్రియలను నేను ఎరుగుదును,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమేన్. చూడండి, మనము కొన్ని దేవుని ఎదురు నుంచి కొన్ని పొందుకొనవలసి ఉన్నది. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయబడిన బంగారము. ధనవృద్ధి మనకు కలగాలంటే ఏం చేస్తారంటే చాలామంది డబ్బులు పెట్టి బంగారం కొని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంటే అది దేవుని వాక్యానికి సాదృశ్యము. ప్రియమైనటువంటి దేవునులారా, కీర్తనలు 119, 127 వాక్యం మనం చదువుకుందాం. కీర్తనలు 119, 127 వాక్యము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఏమిటంట? బంగారు కంటేను అపరంజి కంటేను శ్రేష్టమైనది ఏమిటి? దేవుని ఆజ్ఞలంటే దేవుని వాక్యములు. అది దేవుని వాక్యము మనం ఏం చేయాలా? మనలో చేర్చుకోవాలి. ఇంకా ఏం చేయాలంట? నీ దిశముల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతుందంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యములో చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, దిశముల సిగ్గు కనబడకుండా ఉండునట్లుగా గొర్రెపిల్ల రక్తములో ఉద్దుకొనినటువంటి తెల్లని వస్త్రములు. వారికి ఎలా వచ్చిందంట? మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు, మారు మనసు రక్షణ పొందిన వారు. శుద్ధీకరణ అనేది జరుగుతుంది. మరి మహాశ్రమలు మన జీవితంలో ఎదురైనప్పుడు విసుక్కోవద్దు, సణుకోవద్దు, కొనుక్కోవద్దు. దేవుడు ఏమిస్తాడంట? ఆ యొక్క తెల్లని వస్త్రము. వారు దేనిలో వచ్చారు? మహాశ్రమల్లో నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని తెలుపు చేసుకున్నారు అని మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, నీ కనులకు ఏం కావాలంట? కనులకు వెలుగు కలుగునట్టుగా, దృష్టి కలుగునట్టుగా కాటుక, అంటే బజార్లో దొరికే కాటుకలు పూసుకోపాకండి, కళ్ళు కాస్త పాడైపోద్ది. ఇంతకు మునుపటి కాలంలో శ్రేష్టమైనటువంటి కొన్ని వస్తువులతో వాళ్ళు కాటుకలు తయారు చేసేది కళ్ళకి మంచి చలవను వెలుగిచ్చేవంట. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఏదో మసి పూసుకుంటున్నారు, కానీ అలంకరణ కొరకు పూసుకుంటున్నారు. అది మనం కానీ ఈ వెలుగిచ్చేది, కళ్ళకు వెలిగిచ్చేది ఏమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యమే మన కళ్ళకు వెలిగిచ్చేదని ఎవరు కూడా మర్చిపోకూడదు. చూడండి, మరి 119వ కీర్తన మనకు అందరికీ తెలిసిన విషయమే. 105వ వాక్యము. వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే వాక్యము పాదములకు దీపమును త్రోవకి వెలుగుగా ఉంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగాను ఉంటుంది. అంత మటుకే కాకుండా దేవుని యొక్క వాక్యం వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుందంట. 119, 130 వాక్యం కూడా చదువుకుందాం. ఈ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం ద్వారానే మన కన్నులకు వెలుగు వస్తుందనే విషయము ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇంకా అలంకరణ కొరకు కాటుక వాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 30వ వాక్యము. దోచుకొనబడిన దాన నీవేమి చేదువు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకుంటా వ్యర్థమే. అది ఇక్కడ కాటుక దేనికి వాడుకున్నారు?
అలంకరించుకునేదానికి వాడుకున్నారు. ఇది శాపగ్రస్తమైనటువంటి ఒక బ్రతుకు, లోక సంబంధమైన అలంకరణను గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధమైన అలంకరణల గురించి మాట్లాడుతున్నాం కనుక దేవుని వాక్యమే మన కనులకు వెలిగిచ్చేదని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నావంటే, మరి నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనుక ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనుక నువ్వు నీ వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచు నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమిలా సిగ్గుగనపడకుండా ఉండునట్టు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీ దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక అంటే దేవుని వాక్యం అని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యమే దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ అలంకరణలన్నీ కూడా దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. అంతేగాని తప్పిపోయిన కుమారుడికి కలిగినటువంటి ఆ హీన స్థితి, ఎవరన్నా మనల్ని పిలిచి పోరా దరిద్రుడా, పోమే దరిద్రాలా అంటే ఎంత కోపం వస్తుందండి మనకు. కానీ మన ఆత్మీయ స్థితిలో దేవునిలో సమృద్ధిగా లేనప్పుడు మన స్థితి అంతే. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దిక్కుమాలిన వారుగాను, దరిద్రులుగాను ఉంటున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి మొదట దేవుని యొక్క మహత్యాన్ని గురించి మనం ఎరిగాము. రెండవదిగా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలనేటువంటి అంశాన్ని గురించి మనం చూసుకున్నాం. మూడవదిగా ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే, నేను దొంగ వలె వచ్చేదను, నేను దొంగ వలె వస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలా? జాగ్రత్తగా జాగరూగుడువై దేవుని రాకడ కొరకు ఎదురు చూడమని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యం మరొకసారి చదువుకుందాం. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గాయకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. ఆమె నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నేను నీ మీదకి ఎలా వస్తాను? దొంగ వలె వస్తాను. ఏ గడియను వస్తానో నేను చెప్పను. చెప్పిరాడు దొంగ, మనకు చెప్పిరాడు కదా. దొంగ చెప్పి వస్తే మనం ఏం చేస్తామో, మన ఇల్లు కన్నం వేయకుండా జాగ్రత్తగా పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళని మన ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. వాళ్ళు తుపాకీలు పెట్టుకొని రెడీగా ఉంటే దొంగ వస్తాడా? రాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ప్రభు రాకడ అలాగుండదు. ఎలాగుంటుంది? ఆయన చెప్పకుండా వస్తాడు అని చెప్తున్నాడు. ఆయన వచ్చేటటువంటి సమయం, ప్రభు రాకడ దినము గడియ ఎవరికూ తెలియదు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఆమె ఎప్పుడు వస్తాడంట? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరందరూ ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవులారా, ఈ ప్రభు రాకడను కూర్చున్నటువంటి బోధన మనం అన్ని చోట్ల వింటున్నాం, కానీ సిద్ధపాటు లేకుండానే ఉంటున్నాం. ఒక ఫ్లైట్కి వెళ్ళాలంటే ఆ ఫ్లైట్ టైంకు మనం ఏం చేస్తాం? ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ఆ ట్రైన్ టైంకు మనం ఏం చేస్తాము? రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఒకవేళ అవి లేట్ అన్నా పడిగాపులు కాస్తాం. 2 గంటలైనా 3 గంటలైనా కూడా వెనక తిరిగిపోకుండా అక్కడే వెయిట్ చేస్తాం. కానీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ఓపిక మాత్రం మనకు లేదు. అందుకనే ప్రభు అన్నాడు, నేను ఎంతగా మీకు హెచ్చరిస్తున్నాను, ఎన్ని మారులో చెప్తున్నాను, కానీ మీరు సిద్ధపాటు లేకుండా ఉంటున్నారు కనుక మీరు అనుకోనని గడియలో ఎవరు వస్తారంట? ప్రభు వస్తాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చునని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 కూడా చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు వేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. చూడండి, ప్రభు దినము దొంగ వలె వచ్చినట్టు వచ్చును. ఆ దినమున
ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కడమైన వేండ్రముతో లేమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. అంటే ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి? వాక్యము 3 గంటలకు స్టార్ట్ అవుతుందండి, మనం ఎప్పుడు వస్తున్నాం? 4 గంటలు, 4 గంటలే, 4 గంటలకు వస్తారు. ఇక ఇప్పుడేమైంది? ఇది ఈ వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా వస్తారు. ఈ చిన్నదానికే మనం సమయానికి అందుకోలేకపోతే ప్రభు రాకడలో ఎంతమంది అందుకుంటారండి? ప్రభు వచ్చేటప్పుడు ఎంతమంది ఆయన్ని ఎదుర్కొంటారు? మీ ఇష్టం అండి, చెప్పాల్సింది నేను చెప్తున్నాను. మరి సూర్యునిలో ఎంతో తేడా వస్తుంది, సూర్యుడు కూడా కాలిపోద్దని శాస్త్రజ్ఞులందరూ చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడే వారంగా ఉండాలని గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలా? దేవుని రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల మనం గమనిస్తే లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వరకు కూడా ప్రభు రాకడకు ఉన్న సూచనలు మనం చూస్తున్నాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండి గీయబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకమును కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు సామగ్రి. వీటన్నిటిని బట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనము జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు లోకానికే ప్రాధాన్యత కానీ దేవుని వాక్యానికి ప్రార్థనకి ప్రాధాన్యత లేదు. నోవహు దినములో మరి 120 సంవత్సరాలు దాదాపు సువార్త ప్రకటించారు. ప్రకటించినప్పటికీ ఎవడు కూడా అదుగో నోవహు చెప్పాడు, జలప్రళయం వస్తుంది, భూమిని నాశనం చేస్తారు, ఈ ఓడ అందుకే కడుతున్నాను, మేము దేవునిందు విశ్వాసం ఉంచిన వారు దీనిలో ప్రవేశిస్తే రక్షణ పొందుతారని చెప్తే ఒక్కరు కూడా, నోవహు కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా రక్షణ పొందలేదు. చెప్పాడు, నోవహు చెప్పాడు, వాళ్ళు విన్నారు, అయిపోయింది. కానీ దానిలో ఏం కథ లేదు, వాళ్ళు అనుసరించలేదు. కనుక జలప్రళయం వచ్చి ఏమైంది? అందరినీ కొట్టుకొని తీసుకుపోయింది. కాబట్టి నోవహు కాలంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా హెచ్చరికలు వస్తున్నాయి, బోధనలు చెప్తున్నారు, హెచ్చరికిస్తున్నారు. కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. ఎవరు కూడా జాగ్రత్తగా ఆత్మీయంగా మనం సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తామని చూసేవాళ్ళు కొందరే ఉంటున్నారు. కానీ అందరికీ అంత ఆలోచన లేదు. ఇంకా నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. లోతు కాలంలో ఏం చేశారు? జనులు పెళ్లి చేసుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటొచ్చు. ఇప్పుడు కూడా అంతే కదండి. మీరు ఎక్కడికైనా పోండి, ఈ హైవేలో బారున పోతే ఎన్నో బిల్డింగులు కనబడతాయి. మేమంతా ఒకప్పుడు ప్రయాణం చేసేటప్పుడు, నేను ఇక్కడ నుంచి సూలూరుపేటకి 91 నుంచి ప్రయాణం చేస్తున్నాము. చేసేటప్పుడు అదంతా పొలాలే. ఇప్పుడు పొలాలు లేవు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి అంత అపార్ట్మెంట్స్ కట్టి చేసేసారు, అంత బిల్డింగులు కట్టేశారు. మనుషులు రోజుకి కొత్త అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, రోజు కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి. అంటే ఇల్లు కట్టుకొనొచ్చు, ఎక్కడో నాటుకునే వాళ్ళు నాటుకుంటున్నారు. పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమో ప్రభు రాకడ వస్తుందని ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారా? వయసు వస్తే పిల్లకి కానీ పిల్లోడికి కానీ పెళ్లి చేయాలనే ధ్యాస ఉంది. చేయకుండా మిమ్మల్ని ఉండమని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు, నేను కూడా చెప్పటం లేదు. కానీ చెయ్యకుండా ఉండమని కాదు, మీరు ఏది చేసినా మనసులో ఏ భయం ఉండాలి? ప్రభు రాకడను గురించినటువంటి భయము, జాగ్రత్త ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే, ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే ఆయనతో కూడా మనము వెళ్ళలేము అనే విషయం మనం గమనించుకోవాలి. మత్తయి సువార్త 24 అధ్యాయం 12 నుండి 14 వరకు కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 24, 12 నుండి 14 వరకు. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు చూసారా, ఈ చివరి దినాల్లో ఎలాగుందంట? అక్రమం విస్తరించుట వల్ల ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ దొరకటం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా ఇతరులను ప్రేమించి లేని వారికి సహాయం చేస్తాము,
ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళనైతే అందరూ ఆదిస్తారు, లేని వాళ్ళని ఆదరించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ప్రేమ అక్రమం విస్తరించడం వల్ల ఏమైపోయిందంట? ప్రేమ చల్లారిపోయింది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానం కలిగి ఉండటం చాలా తక్కువైపోయింది. కానీ ప్రియమైనటువంటి దేవులారా, అందం వరకు నిలిచి ఉండివాడు ఏం పొందుతాడంట? రక్షణ పొందుతాడు. కాబట్టి మనము మనుషుల వైపు, లోకం వైపు చూడాల్సిన దినాలు కాదు ఇవి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి మనకేం కావాలో, ఏ సమయంలో మనం ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో అంతా ఆయన తీర్మానమే. ఆయన తీర్మానం చొప్పున మనము ముందుకు సాగటానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. కనుక ప్రకటన గ్రంథంలో మరి ప్రభు చెప్తున్నాడు, నువ్వు జీవించుచున్నావు అని పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడు లేదా మృతురాలు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి జీవించుచున్న మనము మృతులుగా ఉంటున్నామో, ఆత్మీయంగా జీవించిన స్థితిలో ఉంటున్నామో. మనం మృతుల స్థితి అంటే అజ్ఞాతిక్రమము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణమే రెండో మరణం అనగా అగ్నిగుండము అని మనము ఎరిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దమ్లారా, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొంది నా వైపు తిరుగు అన్నాడు దేవుడు. మనం ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈ దినం మనకి ఇచ్చిన హెచ్చరికను బట్టి మన ఆత్మీయ జీవితాలను మనము పరిశోధించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి, మనల్ని దేవునికి సమర్పించుకుందాం. ఇది దేవుడిచ్చిన గొప్ప సమయము. ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మనల్ని అందరినీ సిద్ధపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి సరళ ఉంది, దేవుని వాక్యం వరకు ప్రార్థన చేస్తుంది. అందరూ చేసుకోండి ప్రార్థన. షాలేం రాజా, నీకే వందనాలనైనా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా నాయన, యెహోవా నిస్సి తండ్రి, అనంత జ్ఞానివైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క తండ్రి పోయినటువంటి శుక్రవారం నుంచి ఈ యొక్క శుక్రవారం వరకును మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు తండ్రి నాయన. ఈ దినమందు నాయన ప్రభు ఆత్మీయ తల్లిని మిసిలు చాటును మరుగుపరుచుకొని మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి నాయన, తెల్లని ఉన్నిని పోలినటువంటి నాయన, వెంట్రుకలు కలిగినటువంటి దేవ, 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ నిత్యం స్తుతింపబడుచున్నటువంటి దేవ, 7 నక్షత్రములను తండ్రి నాయన పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడువైనటువంటి పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మహనీయుడ, నీ పరిశుద్ధ నామానికే వందనాలు నాయన. ప్రభా జయించేటటువంటి వానికి తండ్రి తెల్లని వస్త్రాలు నేను ధరింపజేస్తున్నానని సెలవిచ్చావు దేవా తండ్రి నాయన. అయ్యా ప్రభా, నా అగ్నిలో నాయన పుటం వేయబడినటువంటి నాయన అపరంజి వంటి నాయన పాదములు కలిగిన దేవా. అయ్యా ప్రభా తండ్రి, ఆసక్తి కలిగి మేము మారు మనసు పొందుకునేటట్టుగా సహాయం చేయండి నాయన. ప్రభా మా కళ్ళకు ప్రభా తండ్రి కాటుకను తండ్రి ధరించుకోవడానికి సహాయం చేయండి నాయన. తండ్రి నీ వాక్యమే నాయన వెల్లడవుతూ తోడనే వెలుగు కలుగుతుంది తండ్రి. నీ వాక్యం నాయన మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగైనది కనుక నాయన తండ్రి నాయన వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభు తలను నెరుపు వృద్ధులకు సౌందర్యం అన్నావు నాయన. యవనస్తుల బలం వారికి అలంకారం అని సెలవిచ్చావు దేవా తండ్రి నాయన. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో అక్రమ విస్తరించడం చేత నాయన అనేకుల్లో నాయన ప్రేమ చల్లారిపోవచ్చున్నటువంటి నాయన తండ్రి దుర్దినాల్లో జీవిస్తూ ఉంటుండగా ప్రభా మేము నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. నోవాహ దినముల వలె నాయన అయ్యా ప్రభా జనులు నాయన తండ్రి నాయన తినుచూ తాగుచూ ఉంటున్నారు నాయన. లోతు దినముల వలెను ప్రభా ఇల్లు కట్టుకుంటూ నాయన నార్లు నాటుకుంటూ నాయన పెళ్లిళ్ళు చేసుకుంటూ నాయన ప్రభా తండ్రి ఉండి ఉంటుండగా ప్రభా తండ్రి అయ్యా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి నాయన. ఆశతో నాయన నీ రాకడ కొరకు అపేక్షించే వారంగా ఉండే భాగ్యం దయచేయి నాయన తండ్రి నాయన. తండ్రి నీ రాకడ కొరకు మేము సంపూర్ణంగా సంసిద్ధమయ్యేటట్టుగా సహాయం చేయండి తండ్రి నాయన. దేవా తండ్రి గొర్రెపిల్ల యొక్క నాయన రక్తంలో మా వస్త్రములను నాయన తెల్లగా నాయన తండ్రి తెలుపు చేసుకునే వారంగా ఉండే భాగ్యం దయచేయి నాయన. దేవా తండ్రి ఎవరినూ నాయన మా కిరీటాన్ని నాయన అపహరింపకుండానట్లుగా మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడానికి అంతం దాకా కూడా సహించుకోవడానికి సహాయం చేయండి నాయన. అంతం దాకా కూడా ప్రభు ఓర్చుకోవడానికి సహాయం చేయండి నాయన. నిలవబడే వారంగా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభు తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా మేము తొట్టిల్లేటటువంటి వారంగా ఉండకుండా కాపాడండి ప్రభు. అయ్యా పడిపోకుండా కాపాడండి తండ్రి నాయన. అయ్యా మీ సన్నిధిలో నాయన ప్రభు మీకు నమ్మకస్తులంగా మరణం వరకు కూడా తండ్రి మేము నమ్మకస్తులంగా జీవించి దేవా యొక్క తండ్రి నిత్య రాజ్యాన్ని మేము పొందుకునే వారంగా తండ్రి మమ్మల్ని అందరినీ కరుణించండి ప్రభు
తండ్రి నాయన రెండవ మరణం నాయన తండ్రి ఎవ్వరికి రాకుండా సహాయం చేయండి నాయన. మీ రక్తంలో నాయన మా ప్రాణాత్మ దేహాలను కడిగి నూతనపరచండి ప్రభువా. దేవా తండ్రి మీకే స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. ఇప్పుడు వరకు నాయన చెప్పబడినటువంటి వాక్యాన్ని నాయన ఒక్కొక్కరిలో నాయన నీరు కట్టి ఫలింప చేయండి నాయన. పదే పదే నాయన నీ వాక్యాలు వినేటట్లుగా సహాయం చేయండి నాయన. తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కొక్క తండ్రి ఇబ్బందుల్లో నుండి ఇరుకులో నుంచి విడిపించండి ప్రభువా. దేవా ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయవాంఛలు తండ్రి మీరే నెరవేర్చండి తండ్రి. దేవా వారికి ఉండేటటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని తండ్రి ఆత్మీయంగా నాయన ఇంకను అంతకంతకు నీలో బలపడే భాగ్యం దయచేయమని నీ రాకడలో నాయన అయ్యా తండ్రి సిద్ధపడే అనేకులు మేము నాయన రక్షించి సిద్ధపరిచే వారంగా ఉండే భాగ్యం దయచేయి నాయన. మీకే వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. దుష్టుడి నాయన ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి నాయన. ఈ యొక్క వాక్యం నాయన మరొకరికి నాయన మేము ప్రకటించడానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఆత్మీయ తల్లిని బట్టి వందనాలు నాయన తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన మంచి దీర్ఘాయుషు ఆయురారోగ్యాలు ప్రభు మీరు దయచేయండి నాయన. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థపరచండి తండ్రి ప్రభు. బలమును ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి ఆయన ప్రభు. నీకే వందనాలు. ఆంటీ ప్రార్థనలంతటికి జవాబులు ఇస్తున్నందుకే వందనాలు ఆయన. మీరు చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకే వందనాలు. జరగబోచున్న ఎల్ల కూడా ప్రభు ఆ బిడ్డతో మీరు తండ్రి ప్రభు మాట్లాడుతున్నందుకే వందనాలు. ఆ బిడ్డ చుట్టూ కంచి వేయండి ప్రభు తండ్రి. కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సమృద్ధి దయచేయండి దేవా. పరిచర్యకి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి ఆయన తండ్రి నాయన. ఆత్మీయ తల్లి నాయన అయ్యా వృద్ధాప్యంలో నాయన ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. వాహనాల చుట్టూ కంచి వేయండి నాయన. నీ దూతలు తోడుగా ఉంచండి నాయన ప్రభు. అయ్యా తండ్రి ఆంటీ అంకుల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి 5 మంది బిడ్డలను బట్టి వందనాలు నాయన. వాళ్ళు చేస్తున్న నీ పరిచర్యను దీవించండి నాయన తండ్రి. అయ్యా పరిచర్లో నాయన ఆ బిడ్డలకు తండ్రి కావాల్సిన కాపుదల భద్రత దయచేయి నాయన. వారి కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కొక్క తండ్రి నాయన ఇబ్బందుల్లో ఉంది నాయన మీరు విడిపించండి అయ్యా. ఉన్నత స్థితిలోనికి నాయన లేవనెత్తండి తండ్రి నాయన. వందనాలు స్తోత్రాలు నాయన. సూలూరుపేట పరిచయను ఆస్వాదించండి ప్రభు. నెల్లూరు పరిచయను ఆస్వాదించండి నాయన. ఈ పరిచర్యకి ఎంతోమంది ఎన్నో మేలులు పొందుకొని వెనకబడిపోయిన వాళ్ళందరూ వచ్చే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. ఈ పరిచయను అంతటిని కూడా వర్ధిల్ల చేయండి, విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నాయన వారి కుటుంబాలను నాయన మీరు బహుగా ఆస్వాదించి నీలో తండ్రి ఫలభరితంగా మార్చండి నాయన. ఉదయకాల సమయం నుంచి జరుగుతున్నటువంటి చైన్ ప్రేయర్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కొక్క ప్రార్థనకి జవాబులు ఇస్తున్నందుకే వందనాలు. వాక్యం అనంతరం జరగబోతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా బలమైన ప్రార్థన ఆత్మ నాయన ప్రతి బిడ్డకి దయచేయండి నాయన తండ్రి. ఏ ఏ కుటుంబం కోసమైతే విజ్ఞాపన చేస్తున్నారో తండ్రి ఆయా ప్రతి ప్రార్థనని సన్నిధికి ధూపం వలె చేర్చుకొని అవును ఆమెనని ముద్ర వేస్తున్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆత్మీయ తల్లి నాయన ప్రార్థించబోతుంటుండగా నాయన ఆ బిడ్డలో నుండి నీ శక్తి నీ ప్రభావం నాయన ప్రతి ఒక్కొక్కరిలోనికి బయలు వెడలేటట్లుగా సహాయం చేయమని నాయన తండ్రి. మీకే వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి యొక్క నాయన అయ్యా కోరికలన్నీ అన్నిటినీ సిద్ధింపజేసి ఆలోచన యావత్తంతా సఫలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. 2 వారాలు నేను మందిరానికి రాలేదమ్మా. నాకు కొద్దిగా మోషన్స్ అవుతుండింది. అందులో ఆ టైంలో ఎండ కూడా చాలా తీవ్రంగా ఉందన్నమాట. నాకు శక్తి చాటం లేదన్నమాట. ఇక్కడికి మందిరానికి రాకపోతే నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. పోలేదని 2 వారాలు రాలేదు. నాకు ఇంక నేనేమంటే అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయిలే, డాక్టర్ల కాడికి ఎందుకులే అని దాంతో నేను సరిపెట్టుకున్నాను. పోయిన సంవత్సరం కూడా ఎండాకాలంలో 1 రోజులు అట్లాగే ఉండింది. 1 రోజులు ఆహారం కూడా లేదన్నమాట. కానీ ఎవరు పట్టిన దేవుని బిడ్డలు సెలైన్ పెట్టుకోమంటారు, ఏదో పౌడర్లు తాగమంటారు, నీరసం రాకుండా ఎన్నెన్నో చేయమంటారు నన్ను. కానీ నేను ఎప్పటికీ ఏది చేయను. దేవుడి శక్తి నాకు చాలు, ఆయన బలం నాకు చాలు, ఇవన్నీ నాకు పడలేదు అని ఎట్లా నేను సరిపెట్టుకున్నాను. ఏది కూడా తీసుకున్న బలానికి కానీ శక్తికి కానీ. కానీ ఈ మధ్య నాకు 2 వారాలు తీవ్రంగానే అవుతున్నాయి అన్నమాట. బాత్రూంలోకి ఇంట్లోకి ఇదే పని నాకు. అది అట్లా అవేటికి గొంది
నాకు గుండెల్లో దడ కొట్టుకుంటా ఉందన్నమాట. ఇదొకటి నాకు మళ్ళా ఈ విధంగా నాకు చాలా భయంకరంగా ఉండింది. దాంతో కూడా విరోచనాలు అయ్యే కొంది నాకు మళ్ళీ బొడ్డు దగ్గర కొద్దిగా నొప్పి ఉండి వస్తుందన్నమాట. అప్పుడు భయపడ్డాను నేను. మోషన్స్ వచ్చి నేను భయపడలా. కానీ ఈ విషయంలో నేను భయపడిపోయి అమ్మకు బుధవారం ఫోన్ చేశాను. 2 సార్లు చేసినప్పుడు నాకు తెలుసు సూళ్ళూరుపేటలో అమ్మ మీటింగ్లో ఉంటుంది. క్షమించు ప్రభు అని దేవుడిని అడుక్కున్నాను. కానీ ఆ మీటింగ్లో అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి మళ్ళీ నా పరిస్థితి తెలుసు కాబట్టి ఆ తల్లే ఫోన్ చేసింది నాకు. ఏమ్మా నేనేంది ఇదమ్మా నా పరిస్థితి అన్నాను. అమ్మ ప్రార్థన చేసింది. అమ్మ రేపు గురువారం మధు డాక్టర్కి వెళతాను మా అన్న, వెళ్ళిపోయి చెప్పమ్మా నింది. నిన్న మటుకు నేను మధు డాక్టర్ కాడికి వెళ్ళాను అన్నమాట. యెహోషా వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు 12:30కి వెళ్ళాను. డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ చూసినాడు అన్నమాట. పరిస్థితులు చెప్పినాను. లైఫ్ మాత్రం నాకు బ్రతికినంత కాలం నువ్వు లైఫ్ మాత్రం వేసుకుంటూనే ఉండాలన్నాడు. మరి నేను చెప్పినప్పుడు డాక్టర్ ఏమంటే అదే టాబ్లెటే నాకు, ఈ టాబ్లెట్ నువ్వు వాడుతూనే ఉండవా ఆపు చేస్తున్నావు అన్నాడు. సార్ ఇదిగో నేను అబద్ధం నిజమే చెప్తున్నాను ఇప్పుడు నీ ముందు. ఒక్కొక్కసారి కొంతమంది మెడికల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాని గుండా కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తున్నాయని చెప్తున్నారు. కొద్దిగా నేను ఈ భయపడిపోయి ఒక్కొక్కసారి రోజు మార్చి రోజు వేసుకుంటున్నాను. దానివల్ల ఏమో నాకు ఇక్కడ నొప్పి వస్తుంది ఎందువల్ల అనుకొని మరి డాక్టర్ చెప్పేసాను. దేవుడు కూడా లెక్క చెప్పాలమ్మా, వాళ్ళు మెడికల్ వాళ్ళకి ఏం తెలుసు అని డాక్టర్ అన్నాడు. అవును సార్ అన్నాను నేను. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అంటే నువ్వు దేని వల్ల అంటే నమ్మకం మీద వస్తున్నాను. అదే నమ్మకం దేవుడి మీద పెట్టాలా. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళతావు కదా, నమ్మకం మీదే వెళుతున్నావు కదా నువ్వు. అవును సార్ అన్న. అప్పుడు ఆ టాబ్లెట్ రేత్రి ఒక పూట వేసుకునేది, ఉదయము సాయంత్రం 2 పూటలు వేసుకున్నాడు. అవి విరోచనాలు అయినంత వరకు నువ్వు వీటిని వాడాలి. మరి అది తగ్గిన తర్వాత ఇంకొక టాబ్లెట్ కూడా రాసినాడు అన్నమాట. అది మామూలుగా వచ్చేదానికి అది రాసినాడు. ఇక అవి తీసుకున్నాను. ఇంకా అన్ని విషయాలకు నాకు చెప్పిన ధైర్యపరిచాడు, బలపరిచినాడు సారు. విసుక్కోలేదన్నమాట. దేవుడు ఆ డాక్టర్ని తల్లిగారిని చూపించినాడు అన్నమాట. క్షేమంగా నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తానే నేను ఇక నాకు ఆ మోషన్స్ ఇంక నేను కనపడలేదన్నమాట. నాకు నిన్నటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా నాకు అది ఏమీ దేవుని దయ వల్ల మరి అమ్మ ప్రార్థన, ఆయన దయ, మీ అందరు కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు నన్ను ఇప్పటి వరకు నన్ను స్వస్థపరిచినాడు. అక్కడ వచ్చి నొప్పి కూడా దేవుడు ఆ నొప్పి కూడా లేకుండా తీసేసినాడు. గుండెల దడ కూడా తగ్గిందన్నమాట. ఈ విధంగా దేవుడు నా జీవితంలో నా శరీరంలో భయంకరమైన నాకు ఈ శక్తి బలము ఒక్కొక్కసారి మోషన్స్ అయినప్పుడు సరిగా ఆటో ఎక్కలేదన్నమాట. అయితే దేవుడు నన్ను ఎక్కిస్తున్నాడు అన్నమాట. క్షేమంగా దేవుడు నన్ను వాక్యం అయిపోద్దాం 2 వారాలు పోలేదు ప్రభా, నన్ను క్షేమంగా నేను వాక్యం వినేదానికి నడిపి ప్రభు అంటే దేవుడు అట్నేగా తీసుకొచ్చినాడు అన్నమాట. నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అప్పుడు తల్లిగా తండ్రిగా డాక్టర్గా ఉండి ఆయన దయ నా మీద ఉంచి, ఆయన కృప నా మీద ఉంచి ఇంత గొప్ప దేవుడు నాకు దొరికినాడని ఆ సంతోషం డాక్టర్తో అన్నా. ఎందుకు సార్ ఈ బాధలంతా నాకు నేను మనసులో అనుకుంటున్నాను, ఒక్కసారి దేవుడు తీసుకుంటే బాగుండు అని అన్నప్పుడు సార్ బల బాధపడ్డాడు. అట్లా అనబాక, మా మాట అనకూడదు మనము ఆయన అన్నాడు. అవును సార్ నిజమే అని అన్నాను. నేను ఇక్కడ ఇంటికి వచ్చినాను. ఆ రాత్రి నేను ఎప్పుడు వేసుకునేది రేతిరే వేసుకున్నాను, కానీ ఉదయం కూడా వేసుకోవాలా. ఇంకెందుకులే దాంట్లో ఏరేది రాసాడు అది కూడా తీసుకోలేదు. దేవుడు నేను ఇప్పుడు నేను బాగుండాను కదా అని దేవుడు ఇంక ఏ టాబ్లెట్ తీసుకోకుండా నేను క్షేమంగా ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ సాక్ష్యం చెప్పినందుకు దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. తల్లిగారికి వందనాలు, మీకు అందరికీ స్తోత్రాలు. ప్రభు నామనకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేస్తున్న మేలు ప్రతి వారం మీరు వింటున్నారు. కేవలం దేవుడిని ఆనుకొని దేవుని ఆశ్రయించుకొని దేవుని శక్తితో ముందుకు సాగుతుంది. మరి వైద్య సహాయం డాక్టర్ మధుకిరణ్ గారి ద్వారా దేవుడు అందిస్తున్నాడు. ఈ రెండుటిని బట్టి ప్రార్థన అనుభవం బట్టి సహోదరికి ముందు పోవడానికి దేవుడు కృపిస్తున్నాడు.
దేవుడు తీసుకుంటే మంచిదే అని ఎవరైనా అడుగుతారు. ఎవరంటే ముసలి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అడుగుతారు. కానీ తీసుకునేది ఆయన ఇష్టం కదా, మన ఇష్టం కాదు. కాబట్టి ఆయన తీసుకునే వరకు మనం ఏం చేయాల్సిందే, ప్రార్థనాపూర్వకంగా ఓపికతో ఆయన కృప కొరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పటి వరకు సహోదరి పట్ల మేలు చేసిన దేవుడిని మనం గనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య కూడా సాక్ష్యం చెప్తుంది. ముందుగా దేవునికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఎలక్షన్లు జరిగినాయి కదా మొన్న. ఎలక్షన్ కానీ నేను మా ఊరు వెళ్ళాను. మా ఊరు నుంచి ఇంకా ట్రైన్ ఎక్కి వస్తూ ఉన్నాను. కాకపోతే నేను లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కాను అనుకున్నాను. కాకపోతే నేనేమో వికలాంగుల బోగిలో ఎక్కేసాను మర్చిపోయి. అంటే లేడీస్ కంపార్ట్మెంట్ అనుకున్నది. ఎక్కిన తర్వాత తెలిసింది అది వికలాంగులని. దిగడానికి లేదు, పోవడానికి లేదు, ఇంక అక్కడే ఉండాల్సి వచ్చింది. సరే దేవుని చిత్తం అయితే మాకు కాసేపు వెళ్ళిన తర్వాత సీట్ దొరికింది, అక్కడ కూర్చున్నాము. ఇంకా అట్టా కూర్చున్నప్పుడు ఒక ఆంటీ, పెద్ద ఆవిడ, ఆమె టంగ్ టూర్లో దిగాలమ్మా అన్నారు. కొంచెం పెద్ద డబ్బాలో పచ్చడి పెట్టుందమ్మా, కొంచెం అందియమ్మా నువ్వు వచ్చి అని చెప్పింది. సరే ఆంటీ అన్న. అసలు ఈ మనిషి పోవడానికి కూడా అసలుకి సందు అనేది అసలు లేదు. అయితే సరే అని నేను, సరే ఆంటీ తీసుకెళ్ళలేరు కదా పెద్ద ఆవిడని, నేను తీసుకెళ్ళి ఆమెకు అందిద్దాము అని అనుకున్నా. ముందు వాళ్ళు దిగమంటేనేమో ఎవ్వరు దిగట్లా. అస్సలకి నెక్స్ట్ స్టేషన్లో దిగండి మీరు, ఇప్పుడు కాదా అంటున్నారు. ఎట్టా ఆమె దిగమంటేనేమో నేను దిగను, పక్కకు దిగమన్నారు. ఆమె నేను ఇటు దిగి నేను నడవలేను అని ఆమె చెప్పింది. నెక్స్ట్ స్టేషన్లో దిగమన్నా ఆమె నేను అక్కడ దిగను అని, ఇక్కడే దిగాలి అని ఆమె పెద్ద ఆవిడ మొండికేశారు. ఇంకా సరే అని ఇంకా ట్రైన్ బయలుదేరింది కూడా. ఇంకా ఆమె పెద్దగా అరిసేలకు పోలీసు వచ్చి అరిసి ఇంకా ఆమెని తీసుకెళ్ళాలని చూశారు. ఆమె ఏం చేసిందంటే, ఇంకా నేను ముందున్నా ఆ డబ్బా పట్టుకొని, పచ్చడి డబ్బా పెద్దది. ఆమె చాలామంది ఉన్నారు, ఆమె నన్ను నెట్టేసింది ఈ పక్క కిటికీ. ఇంకిద్దరు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళ మీద పడిపోయాను. ఆమె నెట్టడంలో అసలు ఊపిరి ఆడలేదు అసలు నాకు. ఇంకా ఒక్క క్షణం ఏం అర్థం కాల. నేను పెద్దగా అరిసేసా అమ్మా అని పెద్దగా. అప్పుడు నా కొడుకు నేనే ఉన్నాము. మా వాడు, మా అమ్మ ట్రైన్ కింద పడిపోయిందని ఏడ్చాడంట, నాకు తెలీదు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏం కాదు మీ అమ్మకి అని చెప్పారు. ఇంకా సరే అని ఇంకా నేను ఏందో ఇలా జరిగిందని ఇంకా వెనక్కి తిరిగి చూసి మా బాబును పిలిస్తే, మా బాబు వచ్చి ఏడుస్తా నన్ను పట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది, మమ్మీ నువ్వు పడిపోయావని. పడిపోతే నేను ఎట్టమ్మా అని ఏడ్చేశాడు నన్ను. దేవుడు అంత ఆపద నుండి నన్ను గట్టెక్కించాడు. అందుని బట్టి దేవునికి వేలాది వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. మనకు తెలియకుండా అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉంటాడు. ఆ సమయం అలా జరుగుతుందని సహోదరికి తెలియదు, కానీ దేవుడు గొప్పగా ఆ కీడు నుంచి ఆమెను తప్పించాడు. మరి బిడ్డ కూడా భయపడిపోయాడు. ఎవరు భయపడినా ఏం చేసినా మన ప్రభు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు. అది తన జీవితంలో దేవుడు చేసిన మేలు కనుక ప్రభువుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. అనేకమైనటువంటి నా తండ్రి ప్రసంగాలు వింటున్నాం, వాక్యాలు వింటున్నాం, కానీ సిద్ధపాటు లేనటువంటి జీవితాలు మేము కలిగి ఉంటుండగా మమ్మల్ని మరొకసారి మీరు హెచ్చరించినందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము, వందనాలు చెల్లించుకొంచున్నాం. యేసయ్య మీకు వందనాలు, యేసయ్య మీకు స్తుతి, యేసయ్య స్తోత్రం, యేసయ్య. ఒకసారి మా ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదిగి ఉన్నదో, మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎంతపాటుకు సిద్ధపాటు కలిగి ఉంటున్నామో, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రము. ఆసక్తి కలిగి మారు మనసు పొందమని సెలవిచ్చినందుకు స్తోత్రము. ప్రభువా, మాలో ఎవరైనా ఇంకనూ మారు మనసు రక్షణ లేకుండా ఉన్నట్లయితే యేసు నామ మహిమార్థంగా నా తండ్రి వాళ్ళ ఆత్మను మీరు రక్షించుకోమని అడుగుచున్నాం.
రాకడలో ఎత్తబడే వారిలో మేమందరం ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొందాడు ప్రభువా. మాకు కూడా బుద్ధి వచ్చేటట్టు సహాయం చేయండి. మాకు బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉన్నావు, కానీ అపవాది దాన్ని నాయన దొంగతనం చేయకుండా, మరుగు చేయకుండా మీరు మాతో ఉండి మా హృదయాలను సంధించి మాకు తగిన సమయంలో మారు మనసు రక్షణ ఇచ్చి నీ రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నువ్వు జీవించుచున్నావు అనే పేరు మాత్రమే కానీ నువ్వు మృదుడువు అని మీరు హెచ్చరిక ఇచ్చి ఉండగా ప్రభువా, మా ఆత్మీయ స్థితిలో మేము కూడా జీవించలాగున మాకు మీరు జీవవాక్కులు దయచేసి మీ వాక్యానుసారమైన జీవితం మేము జీవిస్తూ నీ కృప పొందినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానముతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ప్రభువా, యవన కాలమందు ఉన్న బిడ్డలు నీ కాడి కింద ఉండునట్లుగా మీరు సహాయము చెయ్యునుగాక. నాయన, వాక్య జ్ఞానం వరకు ఆశ కలిగిన బిడ్డలకు మీ వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు ఆత్మీయ జ్ఞానము దయచేయబడునుగాక. యవనస్తులు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహము జరిపించబడునుగాక. చదువుల్లో జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారికి కావలసిన చదువుల్లో జ్ఞానం దయచేయబడునుగాక. ఆయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయబడునుగాక. సంతానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఏ కొరతతో నీ సన్నిధికి వచ్చినప్పటికీ ప్రభువా, ప్రతి బిడ్డ నా తండ్రి నీ యొద్ద నుంచి నీ దీవెన ఆశీర్వాదం పొందుకొని సంతోష సమాధానముతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధుడు అయిన దేవ, నువ్వు మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు అని మేము నమ్ముచున్నాం. మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని బలపరిచి ఉన్నారు. పరిశుద్ధురా, సహాయం చేసినందుకు స్తుతి స్తోత్రము. ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పగించుకొంచున్నాం. వారి అవసరాలు ఏమైనదో తీర్చి మీ నామానికి మహిమార్థంగా మా జీవితాలు మీ నామానికి ఘనతకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించుకొంచుండుగా మీ నామ ఘనత కొరకు వారిని దీవించమని ఆశీర్వదించమని సాక్ష్యం చెప్పిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వు అయి ఉన్నావు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనందనాశనం. శిలువ రక్తమే జయం. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికను, సాక్ష్యం చెప్పిన బిడ్డలకును వారి కుటుంబానికి సహకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.